హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. ఈరోజు మన చిరుధాన్యాల్లో ఒకటైన రాగుల నుండి రాగి పిండిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రాగి పిండితో రాగి దోశ, పుట్టు, సంకటి, జావా ఇలా చాలా డిషెస్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ రాగి పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ 1 కేజీ రాగుల్ని తీసుకుంటున్నానండి. ఇవి నేను ఆన్లైన్లో తెప్పించాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఈ రాగుల్ని బాగా శుభ్రం చేసుకోవాలండి. ఇలా వాటర్ పోసి బాగా నలిపితే రాగుల మీద ఉన్న పొట్టంతా వచ్చేస్తుందండి. వాటర్ కలర్ కూడా చూసారా ఎలా ఉందో. ఇలా ఒక 4 నుండి 5 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలండి. ఒక 2 సార్లు గాలించుకుంటే ఇంకా మంచిదండి. మట్టి రేణువులు, రాళ్ళు, ఇసుక ఇలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. ఎలా క్లీన్ చేసానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా కొంచెం డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే సరిపోతుంది. ఇలా శుభ్రం చేసిన తర్వాత చూసారా, వాటర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇప్పుడు ఈ రాగులన్నీ మునిగే వరకు మంచినీళ్ళు వేసి ఒక 15 నుండి 20 గంటలు నానబెట్టాలండి. ఇప్పుడు ఈ నీటిని వడకట్టి రాగుల్ని ఒక శుభ్రమైన క్లాత్లో వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. రాగుల్ని ఎక్కువసేపు నానబెట్టడం వలన ఏదైనా స్మెల్ వస్తున్నట్టయితే ఇలా వడకట్టిన తర్వాత మీద నుండి కొంచెం మంచినీళ్ళు వేస్తే ఆ స్మెల్ పోతుంది. ఇలా వడకట్టిన తర్వాత మూట కట్టి ఒక 12 గంటల పాటు ఎండ తగిలిన ప్లేస్లో పెట్టుకోవాలండి. పన్నెండు గంటల తర్వాత ఓపెన్ చేశానండి. చూసారా, చిన్న చిన్న మొలకలు వచ్చాయి అన్ని రాగుల మీద. ఇలా మొలకెత్తిన రాగులన్నిటిని 2 రోజుల పాటు నీడలో ఆరబెట్టుకోవాలండి. రాగులన్నీ బాగా ఆరిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించడానికి నేను ఐరన్ కడాయి వాడుతున్నాను. ఐరన్ కడాయిలో హీట్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా ఉంటుందండి. దానివల్ల అన్ని రాగులు ఒకేలా వేగుతాయి. లో ఫ్లేమ్లో 3 నుండి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఇలా అన్ని రాగులు వేయించిన తర్వాత వేడి మొత్తం పూర్తిగా తగ్గేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా తుడిచిన ఒక మిక్సీ జార్ తీసుకొని రాగులన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీకు అవకాశం ఉంటే బయట మిల్లులో కూడా ఆడించవచ్చండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి జల్లించుకుంటే సరిపోతుంది. అంతేనండి, మెత్తటి రాగి పిండి రెడీ అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్‌టైట్ కంటైనర్లో 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.